మీరు ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి రస విద్య గురించి, వాళ్ళకి ఇనుముని బంగారంగా మారుస్తారు అనే విద్య గురించి చాలా చెప్పారు. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో జనాలు బంగారం అంటే అప్పుడు భారతదేశంలో రాసులు రాసులు పోసిన బంగారం ఏమైంది అలాగే అంత. ఇప్పుడు మీరు ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ ఇది, దానివల్ల బంగారం అవుద్దా కాదా అనేది అటు ప్రక్కన పెట్టి కాసేపు లాజికల్ క్వశ్చన్ నేను మీకు వేస్తాను. ఇప్పుడు బంగారం ఎక్కువ ఉందా, అప్పుడు బంగారం ఎక్కువ ఉందా? అప్పుడే ఎక్కువ ఉంది. అప్పుడు ఉన్న జనాలు ఎక్కువ మందా, ఇప్పుడు ఉన్న జనాలు ఎక్కువ మందా? ఇప్పుడు జనాలు ఎక్కువ మంది. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడుందా? లేదు. కానీ అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లొచ్చింది? సో అండ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ అనేది ఏదో ఉండేది. అంటే నేను ఏదో అంటున్నా, మనకు వేమన కూడా రసవాదం మీద కొన్ని పద్యాలు రాశాడు. రసవాదం మీద మన వాళ్ళు అనేక ప్రయోగాలు చేశారు. రసవాదం ఆనాటి కాలంలో ఉండేది, మనం మర్చిపోయాం దాన్ని. ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి, దాంట్లో ఉంది కదా అని చెప్తుంటారు మీరు, కానీ ఎక్కడ దాని ద్వారా తయారు చేసినటువంటి ప్రూఫ్స్ ఎక్కడా లేవు. తయారు చేయడానికి అంటే దాని మీద రీసెర్చ్ చేయడానికి ఎవడైనా ముందుకు వస్తే కదా. పోనీ గవర్నమెంట్ అన్నా ఆ సిస్టంలో ఏమైనా పనిచేసిందా? అది లేదు. మరి దాంట్లో ఉండే సత్యాసత్యాలు ఎట్లా తెలుస్తాయి? అవునా కాదండి? ఆచార్య నాగార్జునుడు తన గ్రంథంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని రాశాడు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలిసేటట్టు రాస్తే ప్రతివాడు ఇంట్లో బంగారం చేసుకోడు. అంటే అర్హత ఉన్నవాడికి అది దక్కాలి. వాళ్ళు రస విద్యని చాలా గుప్తంగా చెప్తారు, అంటే సీక్రెట్ లాంగ్వేజ్లో చెప్తారు. ఆ సీక్రెట్ లాంగ్వేజ్ని మీరు అర్థం చేసుకొని దాని మీద మీరు రీసెర్చ్ చేసి పరిశోధన చేసి ఆ సీక్రెట్ లాంగ్వేజ్ని మీరు అడాప్ట్ చేసుకోగలిగితే మీరైనా బంగారం చేయొచ్చు. నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఇది నా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్, ఇప్పుడు కాదు. నాకు 14-15 ఏళ్ల వయసులో జరిగిన ఇన్సిడెంట్. అంటే దాదాపు 50 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్. మాకు తిరుపతిలో బంధువులు ఉండేవాళ్ళు. నేను తిరుపతికి వెళ్తూ ఉండేవాడిని. తిరుపతికి వెళ్ళినప్పుడు కొండ మీదకి నడిచెక్కేవాళ్ళం. అదొక ఆనందం అన్నమాట. అక్కడ ఇప్పుడు వెంగమాంబ ఇది ఉంది కదా, అక్కడ ఒక బావి ఉండేది. అక్కడ ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. నాకు తిరుపతి స్నేహితుడు ఒకడు. పిల్లలం కదా, తొందరగా స్నేహాలు అవుతాయి, తొందరగా ఇదవుతాయి కదా. తను నాతోటి కలిసి వచ్చేవాడు అనమాట. వాడికి చాలా తరచుగా వెళ్ళి వస్తుండేవాడు, లోకల్ కదా, కింద నుంచి పైకి. వాడు నేరుగా నన్ను సాధువు దగ్గరకు తీసుకెళ్ళాడు. అప్పుడెంత నాకు 14-15 ఏళ్ళు అండి. ఆ సాధువు అప్పుడు మనకు అంత ఆలోచించే జ్ఞానము, అంత ఆలోచించే ఇది లేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఓ నాయన అది. ఆ సాధువు దగ్గరికి తీసుకెళ్తే ఆ సాధువు తన చిలుము ఉంటుంది కదా, అంటే ఐరన్ తుప్పు, చిలుమంటారు, ఇట్లా పొగ పీల్చే ఇది. దాంట్లో రాగి పైసా పెట్టి ఊదాడు సార్, గట్టిగా నిప్పు పెట్టి ఇచ్చేసాడు. తర్వాత ఇట్లా కింద కొడితే దాంట్లో నుంచి బంగారు ఇది కింద పడింది. అది వాడికి ఇచ్చి అమ్ముకొని రమ్మన్నాడు. వాడు అమ్ముకొని వస్తే అతను కొంత ఇతను కొంత తీసుకుంటారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. నేను అదే చెప్తున్నది, అంటే నా కళ్ళ ముందు జరిగింది అది. సో విద్య లేదు అని చెప్పడానికి లేదు, విద్య ఉంది.
ఆ విద్య దగ్గరికి నువ్వు పోవట్లే. నువ్వేమనుకుంటున్నావంటే విద్య నా దగ్గరికి రావాలనుకుంటున్నావు. విద్య దగ్గరకు నువ్వు వెళ్తే విద్య నీ దగ్గరికి వస్తుంది. విద్య దగ్గరికి నువ్వు వెళ్ళకుండా మీకు ఇంకొక విషయం చెప్తాను. శ్రీశైలంలో గంటమఠం ఉంది. ఎప్పుడైనా ఇప్పుడు మరి ఆ సిస్టమ్ ఉందో లేదో తెలియదు. నాకు నా 10వ ఏట నుంచి నేను శ్రీశైలం వెళుతూ ఉండేవాడిని. చాలా తరచుగా వెళ్ళేవాళ్ళం. నా బండి మీద వెళుతూ ఉంటా. అక్కడ సాధువులు ఉంటారు. సాధువులందరూ ఇదే పని. దీని మీద ఇది బంగారం తయారు చేసే దాని మీద అక్కడ వాళ్ళు అంటే ఇప్పుడు కెమికల్ టెక్నాలజీని అర్థం చేసుకున్న తర్వాత కెమికల్స్తో కూడా చేయొచ్చు. ఇప్పుడు పాదరసంలో ఒక్క మూలకాన్ని ఇది చేస్తే బంగారం అవుతుంది. మీరు చూడండి, కావాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఆఫ్కోర్స్ ఆ సబ్జెక్ట్లో ఉన్నారు కాబట్టి. బాగా శుద్ధి జరిగిన పాదరసాన్ని తీసుకొని, పాదరసం చాలా ఇదిగా ఉంటుందంటే శుద్ధి చేయడం చాలా కష్టం. టిపికల్ సిస్టమ్. కరెక్ట్గా శుద్ధి చేసి కరెక్ట్గా పాదరసాన్ని కడితే మీరు నీళ్ళల్లో వేసి పాదరసాన్ని ఆ గడ్డని నీళ్ళల్లో వేసి కొంచెం సూర్యరశ్మికి కానీ ఎక్స్పోజ్ చేస్తే బంగారు కలర్ కనిపిస్తుంది మీకు. అంటే నిజమైన ఇప్పుడు చాలామంది ఇది కట్టిన పాదరసం కట్టినటువంటి ఇదేనని చెప్తుంటారు. నిజమైన పాదరసానికి నిజమైన ఇది ఉంటుంది. సో ఒక్క మూలకాన్ని బెంజన్ సర్కిల్లో ఒక్క మూలకాన్ని మీరు కానీ మాడిఫై చేస్తే పాదరసం బంగారంగా మారుతుంది. ఇది నేను ప్రజెంట్ సైంటిఫిక్ సిస్టమ్ చెప్తున్నా. ఈ మాట అనగానే చాలామంది అంటారు మీరెందుకు చేయకూడదని. నాకు అవసరం లేదు. అయితే మనకి హిందూ ఆలయాల్లో ఎంతో సైంటిఫికల్ నాలెడ్జ్ అనేది ఉంది అంటాం. ఇప్పుడు మనకి బేలూరు, హల్బేడు ఇటువంటి టెంపుల్స్ చూసినప్పుడు వాళ్ళకి ఎంతో సైంటిఫికల్ నాలెడ్జ్ ఉంది. అది కాకుండా ఇప్పుడు ఒక నాయకుడు చేసిన పనిని ఇంకొక నాయకుడు దాన్ని ద్వేషించే పరిస్థితి ఇప్పుడుంటే, అప్పుడు ఒక 100 సంవత్సరాలు అదే పనిగా ఒక గుడి నిర్మాణం కోసం, ఆలయ నిర్మాణం కోసం ఒక రాజ్యపు రాజులు అంటే రాజులు మారిన తరాలు మారిన ఆలయ నిర్మాణం కోసం వెచ్చించి ఆ యొక్క ఇదిని ఆ నిర్మాణం కోసం పెట్టే నిబద్ధత అనేది అంత ఎలా వచ్చింది? అంత సైంటిఫికల్ అప్రోచ్తో అప్పుడు ఆలయ నిర్మాణాలు ఎలా జరిగాయి? దాంట్లో ఎంతో సైన్స్ ఉందని చాలామంది మొత్తుకుంటున్నా ఈరోజు దాని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు లేరు. అది ఎందుకని అంటే ఒక నిర్మాణం వెనక ఉన్న సైన్స్ ఏంటి, ఆ నిర్మాణం అన్ని తరాలు జరగడానికి కారణం ఏంటి, ఆ నిర్మాణాలు ఇప్పటికీ ఉన్న దాగి ఉన్న విషయాలు మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తే ఇది బాగా అర్థమవుతుంది. అంటే చిత్తశుద్ధి. ఇప్పుడు మీరు ఒక ఆలయాన్ని కట్టించాలా అనుకున్నారు. ఇప్పుడున్న సార్ అప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. అప్పుడు కొన్ని కుటుంబాలు ఆలయ నిర్మాణానికి చుట్టుపక్కలకు వచ్చేసి అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడే వాళ్ళు పనులు చేసేవాళ్ళు. అంతే తప్ప రోజుకి 8 గంటలు కాదు, రోజుకి 8 గంటల వరకు కాదు ఇప్పుడులాగా. అండ్ భోజన సమయం, విరామ సమయం, అండ్ వాళ్ళు 24 అవర్స్ వాళ్ళకి అదే వర్క్. అట్లా అంటే శిల్పులు అలా ఉండేవాళ్ళు. రాజులు కూడా అంత నిబద్ధతతో వాళ్ళని పోషించేవాళ్ళు.